ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. ముందుగా కన్యా రాశి వారందరికీ నమస్కారం అండి. మరో 24 గంటల్లో ఈ యొక్క కన్యా రాశి వారికి ఒక స్త్రీ కారణంగా భారీ మార్పులు రాబోతూ ఉన్నాయి. ఇక ఆ స్త్రీ ఎవరో తెలుసుకోవాలి అంటే గనక మీరు మాత్రం ఈ వీడియోని ఒంటరిగా చివరి వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా ఈ యొక్క కన్యా రాశి వారికి జాగ్రత్తగా ఉండడం అనేది కూడా ఎంతో అవసరం. అయితే మరో 24 గంటల్లో కన్యా రాశి వారి యొక్క జీవితంలో స్త్రీ వల్ల వచ్చే మార్పులు ఏమిటి? అలాగే మిగిలిన అంశాల్లో ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అనే పూర్తి విషయాలను ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే గనక కన్యా రాశి, రాశి చక్రంలో 6వ రాశి. ఈ రాశికి అధిపతి బుధుడు. ఇక ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క ఇంట్లోని కుటుంబ సభ్యులైన ఒక స్త్రీ కారణంగా మీ బంధువులతో గొడవలు అనేవి తలెత్తే సందర్భాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎంతైనా జాగ్రత్త వహించడం చాలా అవసరం అని చెప్పొచ్చు. అంటే మీ యొక్క జీవిత భాగస్వామికి సపోర్ట్ చేస్తూ మీరు మీ యొక్క ఆత్మీయులతో, బంధువులతో గొడవలకు దిగే అవకాశాలు అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయి. కాబట్టి కన్యా రాశి వారికి చెందినటువంటి పురుషులు ఎవరైతే ఉంటారో వారు ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క మద్దతు అనేది మీకు అన్ని రంగాలలో విశేషంగా ఉంటుంది. అదేవిధంగా ఆమెతో మీ యొక్క బాండింగ్ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అయినప్పటికీ వారి వల్ల మీకు ఈ సమయంలో బంధువులతో విభేదాలు వచ్చేటటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ తప్పు ఎవరిదైనా కావచ్చు, కానీ స్త్రీ మూలకంగా అంటే ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామి కారణంగా మీకు ఎంతగానో సన్నిహితంగా ఉండే బంధువులతో లేనిపోని గొడవలైతే తలెత్తేటటువంటి పరిస్థితులు ఈ సమయంలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో కన్యా రాశి వారు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యులకు ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది అవసరమే, కానీ న్యాయం అలాగే అన్యాయం గురించి కూడా మీరు పూర్తిగా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. ఎప్పుడు కూడా మీరు న్యాయ అన్యాయాల గురించి ఆలోచించకుండా తమ కుటుంబ సభ్యులకు కొంతమంది సపోర్ట్ అనేది చేస్తూ ఉంటారు. ఆ విధంగా కాకుండా ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనేది ఆలోచించిన తర్వాతనే మీరు నిర్ణయం తీసుకోవాలి. అంతేకాకుండా ఎవరిని దూషించే విధంగా మీరు మాట్లాడకూడదు. ఒకవేళ మీ యొక్క జీవిత భాగస్వామిని తప్పు ఉన్నట్లుగా మీకు కనిపిస్తే గనక ఆ తప్పుని అందరి ముందు ఆమెను అవమానించడం, అవమానపరచడం లాంటి పనులు చేయకుండా ఆ గొడవను అక్కడే ఆపడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు తనకు నచ్చచెప్పడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీ బంధువుల తప్పు ఉన్నట్లయితే గనక మీకు ఆ తప్పు కనిపించినా కానీ అలాగే ఇద్దరిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత వీలు చూసుకొని వారికి కూడా నచ్చచెప్పడానికి మీరు ప్రయత్నం చేయండి. ఈ విధంగా కన్యా రాశి వారు గొడవలు తగ్గించడానికి ప్రయత్నం చేయండి, కానీ గొడవను పెంచడానికి మాత్రం మీరు ఎంత మాత్రం ఎట్టి పరిస్థితిలో ప్రయత్నాలు అసలు చేయకూడదు. అంటే కొంతమంది ఏ విధంగా ఉంటారంటే వారి వల్ల మన ఫ్యామిలీ ఎప్పుడూ కూడా దిగజారిపోయేటటువంటి పరిస్థితి అయితే వస్తుంది. అది బంధువులు కావచ్చు, మన ఆత్మీయులు కావచ్చు, లేదంటే తోటి వ్యక్తులు కావచ్చు. అలాగే ఎంతో సన్నిహితంగా ఉండే వ్యక్తుల వల్ల మన యొక్క కుటుంబంలో, అంతేకాకుండా మన కుటుంబం యొక్క నాశనాన్ని కోరుకునేవారు ఉంటారు. అలాంటి వ్యక్తులు ఒకవేళ మీ యొక్క బంధువులు అయినట్లయితే వారిని మీరు దూరంగా ఉంచడమే చాలా ఉత్తమం. ఈ విధంగా కన్యా రాశి వారి యొక్క జీవిత భాగస్వామి వల్ల మాత్రం సన్నిహితులతో, బంధువులతో గొడవలు వచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిది. అలాగా అని ఎవరు ఎలాంటి వారో గుర్తెరిగి మసులుకోవడం కూడా చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు. కాబట్టి కన్యా రాశి వారు మీ యొక్క బంధువులను కాపాడుకోవడం కోసం మీ వంతు ప్రయత్నం చేయండి. ఒకవేళ అటువంటి వ్యక్తుల వల్ల మాత్రం మీ కుటుంబానికి ఏమైనా ప్రమాదం ఉందని అనిపిస్తే మాత్రం అలాంటి వ్యక్తులను దూరంగా ఉంచడానికి కూడా ప్రయత్నం చేయండి. ఇక కన్యా రాశి వారికి ఈ సమయంలో ఆ శివయ్య యొక్క ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే లక్ష్మీ సహస్రనామ పారాయణం కూడా మీకు ఉత్తమమైన శుభఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా కన్యా రాశి వారు లక్ష్మీదేవిని ప్రతిరోజు గనక పూజించినట్లయితే సకల శుభాలు కలుగుతాయి. అలాగే ఆర్థిక పరంగా మీకు ఎంతో ఉత్తమమైన స్థానాలకు వెళ్ళగలుగుతారు. చూసారు కదండి, మరో 24 గంటల్లో కన్యా రాశి వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, అలాగే ఆ స్త్రీ ఎవరు అనే పూర్తి విషయాలు తెలుసుకున్నాను కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక
మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని, ప్రక్కన వచ్చిన ఆల్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే, మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.